ఏది నీ భుజగశయనం ఏది, నీ పద్మనాభుడు ఏది, నీ ఆ ప్రకాశం ఏది, లక్ష్మీదేవి ఏది, ఇవన్నీ ఈ చిహ్నాలు చూపితే కానీ మనం విష్ణువుని నమ్మేటువంటి పరిస్థితి ఈనాడు మనకు లేదు. ఏమో ఏ దొంగ ఈ రూపంలో వచ్చాడో ఏమో, మన దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళిపోతాడా ఏమో. కానీ నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనిషి యొక్క మనస్సులో స్వచ్ఛత ఏ శాతం అయితే ఉంటుందో, దొంగను చూసినా అసహ్యమైనటువంటి పదార్థములను చూసినా అందులో వారికి స్వచ్ఛతే కనిపిస్తుంది. బహుశా ఆ యొక్క తమసా నదీ తీరం స్వచ్ఛంగా ఉండవచ్చుగాక, నదీ తీరంలో బురద లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే పృథివ్యప్తేజో వాయురాకాశాలు అనేటువంటి క్రమ పద్ధతిలో ఉన్నటువంటి ఈ లోకాలన్నీ కూడా కొద్దిగైనా సరే నీటి తాకిడి చేత మట్టి బురదగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో సతుతీరం సమాసాద్య తమసాయా మహాముని శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. అసలు నీరు చాలా స్వచ్ఛంగా ఉండి బురదే లేనటువంటి ఆ యొక్క తీరాన్ని ఆయన దర్శనం చేస్తున్నాడు. బురద అంటే మాలిన్యము, ఆ యొక్క మనసుకు పట్టినటువంటి మాలిన్యం ఆయనకు రామకథ శ్రవణం ద్వారా పోయింది. ఇప్పుడు ఆయనకు ఎక్కడ చూసినప్పటికీ కూడా స్వచ్ఛతే కనిపిస్తుంది. ఏది చూసినా ఆయనకు అకర్ధమంగానే కనిపిస్తూ ఉంటుంది, మలినరహితంగానే కనిపిస్తూ ఉంటుంది. అకర్ధమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా. ఇది ఆయన చెప్తున్నాడు. మనుష్య మనస్సుల్లో మాలిన్యం లేకపోతే ప్రపంచంలో ఎక్కడా మనకు మాలిన్యం కనపడదు. మనస్సులో ఏ కొంచెమైనా మాలిన్యం మనకున్నది. మాలిన్యము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటువంటి షడ్వర్గాలు, అరిషడ్వర్గములు. శత్రు 6 వర్గములైనటువంటి ఈ శత్రువర్గములు ఏవైతే ఉన్నాయో అవి మనోమాలిన్యాన్ని కలగజేస్తూ ఉంటాయి. వాటికి బుద్ధి స్థానమే కేంద్ర స్థానం. ఆ బుద్ధి ఏం చేస్తుంది అంటే ఇంద్రియాలతో సంయోగిస్తుంది. ఆ బుద్ధి నుంచి ప్రేరేపించబడినటువంటి సంకేతాల ద్వారా ఏ ఇంద్రియము బుద్ధి విశేషమైనటువంటి జ్ఞానంతో దాన్ని చూస్తుందో ఆ పదార్థంలో వీడికి కావలసినటువంటి శాతంలో ఉండేటువంటి అవకాశ లాభాలు మాత్రమే కనిపిస్తాయి తప్ప నిజంగా దాని యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది బుద్ధికి జరిగే అవకాశం లేదు. అదే బుద్ధిలో ఏ మాలిన్యములు అంటే కామ, క్రోధ, లోభమోహ, మదమత్సరాలు అనేటువంటి ఏ మాలిన్యములు లేకపోతే భగవంతుడు అనేటువంటి నామము యొక్క స్వచ్ఛత్వం దాని యందు ఆశ్రయించినట్టయితే బుద్ధి అంటే నది, అది ప్రవహింపజేస్తుంది, మనస్సును ప్రవహింపజేస్తుంది. మనస్సు అనేటువంటి జలాన్ని దానికి కావలసినటువంటి రీతిలో ప్రవహింపజేస్తుంది కనుక దాంట్లో ఉండేటువంటి ఏ పదార్థమైతే ఉందో ఆ పదార్థముకు తమస్సు అని పేరు. కర్మ ఎప్పుడు తామస రూపంలోనే ఉంటుంది, దాని యొక్క ఫలితం రజో రూపంలో ఉంటుంది. ఆ ఫలితాన్ని త్యాగం చేయటమే సత్వ రూపంలో ఉంటుంది. ఈ యొక్క వాల్మీకి మహాముని మనం స్థూలార్థంగా మనం తీసుకున్నట్టయితే శిష్యులతో కలిసి ఆయన తమసా నదీ తీరానికి మాధ్యాహ్నికాన్ని నిర్వర్తించడానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయనకు ఆ తమసా నదీ తీరము అకర్ధమంగా గోచరిస్తుంది, మాలిన్యరహితంగా గోచరిస్తుంది. అంతముందు వరకు కూడా ఆయన ప్రతిరోజు వెళుతున్నటువంటి ఆయనకు ఈ రోజు మాత్రమే అది అంతటి స్వచ్ఛంగా ఎందుకు కనపడాలి అంటే మనస్వచ్ఛత అనేటువంటిది నారదుని యొక్క వాక్యముల ద్వారా, నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశం ద్వారా రామమయమై ఉంది కనుక అక్కడ ఉన్నటువంటి వరదలో కూడా రాముడే కనిపిస్తూ ఉన్నాడు. ఆ జలమంతా కూడా రామమయమై తీర్థంలా కనిపిస్తుంది. అందుకే తమసా నది తీర్థం అన్నారు. ఎందుకంటే దృష్టిలో రామత్వం ఉంది కనుక. అందుకే ఆయన ఏమంటున్నారంటే అగర్ధమమిదం తీర్థం, ఇది తీర్థమయ్యా. భరద్వాజ నిశామయ్య, ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యుడి పేరు భరద్వాజుడు. ఓ భరద్వాజ, ఇది అకర్ధమంగా ఎంత ఆహ్లాదకరంగా స్వచ్ఛంగా రమణీయం ప్రసన్నాంబు. అంతకుముందు రమణీయంగా ఈ అంబు అంటే జలం ప్రసన్నంగా కనపడట్లేదా అంటే ఈరోజు నీ మనసు ప్రసన్నంగా ఉంది. ఎందుకు అంటే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకున్నావు, దేన్ని వదలాలో అది వదిలేసావు. ఆ వదలబడినటువంటిది ఇన్ని రోజులు నీకు అన్నిటి యందు ఆ యొక్క కర్ధమ లక్షణాన్ని కనిపింపజేస్తుంది. ఈరోజు నీకు ఏదైతే ఆశ్రయించిందో అంటే ప్యూరిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ నీ మనస్సులో ఏది చెయ్యాలో దానికి సంబంధించినటువంటి సమస్త బీజములు, దానికి కావలసినటువంటి విధి విధాన నామాది ధ్యాన సమస్త స్థితులు కూడా నారదుడి ద్వారా నీ మనస్సును ఆశ్రయించాయి కనుక లోకంలో నువ్వు ఏది చూసినా అది నీకు తమసా నదీ తీరంలానే కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నాం సాంకేతికంగా కర్మ ఎప్పుడు తమస్సుతోనే జరగాలి, తమో గుణంతోనే జరగాలి. అందుకే అందరూ అంటుంటారు
భగవంతుడు సత్వ రజో తమో గుణాలు అనేటువంటి దాంట్లో సత్వం ఒకటి సృష్టిస్తే సరిపోలేదా? ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని ఎందుకు సృష్టించాలి అని. కర్మ తమో గుణం ద్వారానే జరగాలి. తమో గుణం ఇప్పుడు యజ్ఞయాగాలకు మనం వాటిగా ఏర్పాటు చేసుకోవాలి అంటే తమో గుణం ఎప్పుడూ కూడా కొద్దిగో గొప్ప అంటే తమస్సు యొక్క పరాకాష్ఠ హింసాత్మకంగానే ఉంటుంది కానివ్వండి, కొద్దో గొప్ప అక్కడ మనం చేయకూడనటువంటి పనులు చేస్తే కానీ దాని యొక్క రూప వికారం వలన మనకు ఒక మంచి పని కూడా జరగదు. యజ్ఞానికి కావలసినటువంటి భూమిని దున్నాలి అన్నా, ఆ వాటికను శుభ్రపరచాలి అన్నా, లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఏ సంభారాలన్నీ మనం సంగ్రహం చేయాలన్నా, అక్కడ వెళ్ళి చెట్లలో ఉండేటువంటి పూలను కొయ్యటం కానివ్వండి, భూమిని దున్నటం కానివ్వండి, లేదంటే యజ్ఞ నిమిత్తమై ఆ హవనకుండాన్ని ఏర్పాటు చేయడానికి త్రవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా తమస్సుతోనే జరుగుతాయి.